హాయ్ ఫ్రెండ్స్, మనేశ్వన్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు మీకు నేను ఒక పురాతనమైన దేవాలయం చూపించబోతున్నాను. మన విజయనగరం నుంచి మనకి రాగా అని విలేజ్ తెలుసు కదా మీకు. ఆ విలేజ్లో గృహలింగేశ్వర స్వామి చాలా మంది ఇన్స్టాలో చూసుంటారు. ఈ మార్గాలు ఉన్నాయి. ఎస్కోట్ నుంచి రావచ్చు, మనం మల్లమండి నుంచి రావచ్చు. మీకు ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ హిస్టరీ అని తెలుసుకుందాం పంతులు గారి మాటల్లో. అలాగే కొండ మీద కూడా మనకి రాములవారి దేవాలయం ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఓకే మిత్రమా, నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మనశ్వంత్. ఇప్పుడు గుళ్ళోకి ఎంటర్ అవుదాం. మనం ఇంక ప్రయాణం కొనసాగిద్దాం, పైకి వెళ్దాం. పైన రామాలయం చూసుకొని అప్పుడు మనం గృహలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం. చూడండి, మెట్లు ఈ విధంగా ఉంటాయి. పైకి వెళ్దాం, పైకి వెళ్ళి రాముని దర్శనం చేసుకుందాం. మనకి రామతీర్థాలు వెళ్ళాం కదా, సేమ్ అక్కడ మీద ఇక్కడ కొద్దిగా మెట్లు బాగున్నాయి. అది ఇంకొద్దిగా రిస్క్ లాగా ఉంటుంది. ఇది కూడా చూడండి, చాలా పైకి. మీకు చూపిస్తాను ఎంత పైకి వెళ్ళాలో మనం. చూసారా, కనిపిస్తుందా మిత్రం మీకు? మెట్లన్నీ బాగున్నాయి. ఆ పైకి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఎంత నిట్నిలో ఉన్నాయో చూసారా. మొన్న యాత్ర అయింది, మిస్ అయిపోయాను ఈ వీడియో తీయడానికి. నేను ఎంత దూరం వచ్చానో చూపిస్తాను చూడండి మిత్రమా. మనం కింద నుంచి వచ్చాం మిత్రమా, చూడండి. అలాగే ఈ మెట్లన్నీ ఎక్కుండ్రు, పచ్చని పొలాల చుట్టూ చూసారా. ఈ రాగా విలేజ్లో మనం పైకి వెళ్ళాలి ఇప్పుడు. చాలా బాగుందిలే రామతీర్థాలు. ఆ మెట్లు పైకి సగం దూరం వరకు మెట్లు ఉంటాయి. అక్కడి నుంచి అది చాలా హైట్గా ఉంటుంది. ఈ కొండ కూడా సేమ్ ఆ కొండలాగే ఉంది. వెనకాల కనిపిస్తుంది చూడండి. మీకు డ్రోన్ షాట్ తీసి కూడా చూపిస్తుంది. ఇప్పుడు పైన పంతులు గారు కానీ ఎవరు ఉండరు ఇక్కడ చరిత్ర చెప్పడానికి. మిత్రమా, మనం పైకి చేరుకున్నాం. ఇప్పుడు రాములవారిని దర్శనం చేసుకుందాం. ఇదిగోండి పైన రాములవారి గుడి. లోనికి వెళ్దాం. లోనికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత నా అభిప్రాయం తెలియజేస్తాను, ఏ విధంగా ఉన్నారు గుళ్ళో. చుట్టూ చూపిస్తున్నాను చూడండి. నేను తప్ప ఇంకెవరూ లేరు ఈ కొండ మీద. మొత్తం డ్రోన్ షాట్ తీసి చూపిస్తాను మీకు. చూసారా రాములవారి గుడి. వెళ్ళిన వెంటనే ఎంట్రన్స్ మనకి ఈ విధంగా ఉంది. కనిపిస్తుందా మిత్రమా? ఇప్పుడు లోనికి వెళ్దాం మనం. వెళ్ళిన మనకి చూడండి ధ్వజస్తంభం చూసారా. ఇంత కొండ మీద ఉండడం గల కారణం ఏంటో మనకు తెలియదు. ఇక్కడ పంతులు గారు కూడా ఎవరు లేరు. ఊళ్ళో అడుగుదాం ఇక్కడ స్పెషల్ ఏంటి అని. ఎవరినైనా కనిపిస్తే వాళ్ళని అడుగుదాం. మొన్న జాతర ఏదో అయినట్టుంది. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం. జై శ్రీరామ్. ఇవన్నీ రాములవారిని దర్శనం చేసుకుని చూపిస్తాను చూడండి. కనిపిస్తున్నారు మిత్రమా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొన్ని రాములవారు, సీతమ్మ, రామ, లక్ష్మణ. ఇక్కడ ఏదో స్పెషల్ ఉంటుంది, మనకు తెలియదు. మరి పంతులు గారు ఎవరైనా ఉంటే బాగుంది. కింద అడుగుదాం, అడిగేసి తెలుసుకుందాం. పైన ఎలుగుంది చూసారా, గోపురం. మిత్రమా, రాములవారిని చూసాం కదా, లోన పూజలు చేశారు. ఇది స్వయంభువో లేకపోతే స్థాపించారో మనకు తెలియదు. తెలుసుకుందాం కింద ఎవరినైనా కనిపిస్తే అడిగేసి. ఇప్పుడు కిందన గృహలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం మనం వెళ్ళి. ఇప్పుడు సరౌండింగ్ మీకు ఒకసారి డ్రోన్ షాట్ తీసి చూపిస్తాను ఏ విధంగా ఉందో లొకేషన్ అంతా. సరౌండింగ్ ఆ కొండ మీద రాముడి వారి గుడి ఏ విధంగా ఉందో చూపిస్తాను. మిత్రమే, మీకు కింద నుంచి చూపిస్తున్నాను వ్యూ డ్రోన్ షాట్ తో. చూడండి, మీకు మొత్తం చాలా బ్యూటిఫుల్ గా ఈ అద్భుతమైన ప్లేస్ మీకు చూపించాను నేను డ్రోన్ షాట్ లో క్యాప్చర్ చేసి. మనకి అక్కడ సెంటర్ లో చూసారు కూర్చోడం కూడా ఏర్పాటు బాగా చేస్తారు అనమాట. ఇక మెట్లు కూడా ఆల్ ఏజ్ గ్రూప్స్ కొండ మీదకి ఎక్కొచ్చు, ఫ్రీగా హ్యాపీగా ఎక్కొచ్చు అనమాట. రామతీర్థాల కొండ కొద్ది పెద్దది, దాని మీద కొద్ది చిన్నదన్నమాట. చాలా బాగుంది. పైకి వెళ్ళిన తర్వాత నాకు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నాకు చాలా మంచి అనుభవం కలిగింది. మీరు కూడా విజిట్ చేయండి. స్వయంభూ విగ్రహాలు కదా ఇవన్నీ. నేను పైన చూస్తారా, మీ కొండ మీద కొన్ని మచ్చలు కనిపిస్తున్నాయి. ఈ మచ్చలన్నీ చాలా మంది అక్కడ గుడికి వచ్చిన వాళ్ళు అడిగాను నేను. చాలా స్టోరీస్ ఉన్నాయన్నమాట మనకి. పంతులు గారి మాటలో మనం విన్నాం. ఆ అద్భుతమైన ప్లేస్ మీరు అసలు చూస్తారని నేను డ్రోన్ షాట్ లో తీసి చూపించాను. ఆ కొండ వెనకాల కూడా ఈ కొండ మీద చాలా చరిత్ర ఉందట. చాలా మందికి చాలా తెలియదు, ఎందుకంటే పురాతనమైన గుళ్ళు కదా. నాకు ఒకటే బాగా అనిపించింది, ఇలాంటి స్వయం విగ్రహాలు వచ్చి మనం ఎందుకు విజిట్ చేయట్లేదు అని, ఎందుకు ఫేమస్ అవ్వట్లేదు అని
ఇవి ఎందుకంటే మనం స్థాపించినవి కాదు కదా, పురాతనవి మన చిన్నప్పటి ఇంకా పురాతనమైన గుళ్ళు కాబట్టి మీరు ఒకసారి విజిట్ చేయండి, మీకు అనుభవం ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఎందుకంటే ఆ విగ్రహాలు మీరు చూస్తే మీకు తెలుస్తుంది. నేను చాలా గుళ్ళు కవర్ చేశాను మీకు. దీనిలో మనకి వెంటాడమని జైతి గుడి ఒకటి, సార్ సారిపల్లి శివాలయం ఒకటి, తర్వాత మన పులిగిరి రామ్ తీర్థాలు, దాని బ్యాక్ సైడ్ దుర్గాదేవి గుడి. ఇలా నేను చేసిన ఆ ప్రయాణంలో ఇలాంటి వీడియోస్ అన్ని చేసి చూపించాను. ఈ వీడియో చూసి వస్తే కామెంట్ లో తెలియజేయండి, నేను చాలా సంతోషపడతాను. సీతారాముల వారు ఇప్పుడు మనం గృహలింగేశ్వర స్వామి ఆ గృహలో ఏ విధంగా ఉన్నారు, అక్కడ ఎలాగ వెలిసారు అని తెలుసుకుందాం. మనకి అక్కడే పంతులు గారు అయితే ఎవరు లేరు, చూద్దాం. లోన్ మీకు చూపిస్తాను నేను. చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడు బాగుంటాయి అంటే ఈ గుళ్ళని మన కార్తీక మాసంలో ఎక్కువ పూజలు అవుతుంటాయి కదా, ఆ టైంలో చాలా బాగుంటుంది. జనాలతో కిటకలు ఆడుతూ ఉంటాయి గుళ్ళని. ఎవరైనా విజిట్ చేయకపోతే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంది. అంటే ఒక పిక్నిక్ స్పాట్ లాగా. ఎలాగంటే మనకి కార్తీక మాసం చాలా మందికి అలవాటు కదా, కార్తీక మాసం అయిన వెంటనే ఆ మాసంలో ఎక్కడో దగ్గర పిక్నిక్ వెళ్ళడానికి. ఎవరైనా అన్ని చూసి నీ బోర్ కొడితే ఇది ఒక ప్లేస్ విజిట్ చేయాలనిపిస్తే ఈ ప్లేస్కి రండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను చూశాను కదా, చుట్టూ పొలాలు, పైన కొండ, ప్రశాంతత చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే రామతీర్థాల కొండ ఏ విధంగా ఉందో ఇది దాని మీద కొద్దిగా ఈజీ, అది కొద్ది పెద్దది, ఇది కొద్దిగా ఈజీగా ఉంది. ఈజీ స్టెప్స్ కూడా ఉన్నాయి. స్టెప్స్ కూడా చూసారా, కనిపిస్తుంది ఇవ్వండి, చక్కగా ఎక్కచ్చు. అలాగే కింద శివుని దర్శనం చేసుకోవడం అయిపోద్ది, ఇక్కడ రాముల వారి దర్శనం చేసుకోవడం అయిపోద్ది. కొత్త ప్లేస్ చూసినట్టు కూడా ఉంటుంది మనకి దగ్గరలో ఉన్న ప్లేసుల్లో. ఇలాగ మంచి మంచి ప్లేసులని మీకు చూపిస్తూ ఉన్నాను నేను. ఇగోండి మన కిందకి వెళ్ళాలి. మిత్రం మీకు మెట్ల మీద కనిపిస్తున్నాయి చూసారా పేర్లు, వీళ్ళందరూ డోనర్స్ అనుకుంటా. విజయనగరము, సన్నిబాబు, పుష్ప, నెల్లిమర్ల, గాజుల రేఖ, అలాగా చూసారా ప్రతి స్టెప్ మీద వీళ్ళందరూ డోనర్స్ అనుకుంటా. తోటపాలెం నుంచి ఉన్నారు, అలాగే విశాఖపట్నం నుంచి ఉన్నారు, దొండపట్టి నుంచి ఉన్నారు. దగ్గరలో ఉన్న ఊర్లు అన్నీ విశాఖపట్నం, ఎస్కోట, తర్వాత విజయనగరం, గరివిడి, శ్రీకాకుళం నుంచి ఉన్నారు, వంటితాడ, తర్వాత ఇంకా చాలా ఊర్లు ఉన్నాయండి. వాళ్ళు గుర్తింపు ఇచ్చారు, బాగుంది. ఇది నచ్చింది నాకు. ప్రతి శిలాపలకంతో రాసించారు. ప్రతి మెట్టు మీద, ప్రతి స్టెప్ మీద కూడా ఉన్నారు. ప్రతి స్టెప్ మీద 3 స్టోన్లు చూడండి, 1 2 3 అలా ప్రతి స్టెప్ పై వరకు, కింద నుంచి పై వరకు. కూర్చోడానికి కొండ మీద అలసిపోతే ఎవరైనా వచ్చి కూర్చోడానికి కూడా బాగా ఏర్పాటు చేస్తారు. మనకి రామతీర్థాలు కూడా ఈ విధంగా పైన కొండ మీద డెవలప్ చేస్తే బాగుంది. మధ్యలో గుడిని కిందకి వచ్చాం. మనం కింద చేరుకున్న తర్వాత ఇప్పుడు దేవుడిని చూపిస్తాను, గృహలింగేశ్వర స్వామి. మనం కొండపై నుంచి వచ్చాం కదా, వచ్చిన దారిలోనే ఇగోండి శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ దిగిన వెంటనే కిందనే కనిపిస్తున్నారా, ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నాను. ఈ నీరు ఎలా వస్తుందో తెలియదు, 2 గుళ్ళ మధ్యన ఉందన్నమాట. వర్షానికి ఈ నీరు చేరినట్టు ఉంది. కార్తీక మాసంలో చాలామంది స్వాములు స్నానం చేసుకోవడం కూడా బాగుంటుంది ఇక్కడ. ఇదిగోండి కుమారస్వామి, వినాయకుడు, మధ్యలో శివలింగం, బాగుంది. గుడి పక్కనే పెద్ద మర్రి చెట్టు చూడండి, ఎంత పెద్ద ఉందో. మర్రి ఓడలు మన చిన్నప్పుడు మీకు జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి. ఈ ఓడలతో మనం వేలాడుతూ ఉంటాం, ఆడుకునే వాళ్ళం. చాలా స్వీట్ మరి. గుళ్ళోకి ఎంటర్ అవుదాం. ఇదిగోండి కొండ కిందనే గృహలింగేశ్వర స్వామి, ఆయన శివపార్వతి చూసి. మిత్రమే లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఎంట్రన్స్ ద్వారం చూసారు కదా, మీకు గృహలింగేశ్వర స్వామి ఎంట్రన్స్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉందన్నమాట. కొన్ని స్టెప్స్ ఉంటాయి, మనకి ఒక 30 స్టెప్స్ ఉంటాయి. పైకి వెళ్తే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు గుడి ప్రాంతంలో ఎంట్రన్స్ వెళ్ళిన వెంటనే మనకి వేణుగోపాల స్వామి ఉన్నారు. స్వామివారిని దర్శనం చేసుకుని చూడండి. ఆ విగ్రహాలు చూసారు ఏ విధంగా చెక్కారో తెలియదు, కానీ ఈ విగ్రహాలు చూస్తేనే అర్థమవుతుంది చాలా చాలా పురాతనమైనవని. ఇప్పుడు మనం అసలు ఇక్కడ స్వామివారు ఏమని పిలుస్తారంటే శ్రీ 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 మహిషాసుని మధ్యని గృహలింగేశ్వర స్వామి అని పిలుస్తారు అనమాట. ఇప్పుడు అమ్మవారి తల్లిని దర్శనం చేసుకుందాం మనం. అమ్మవారి తల్లిని కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ అమ్మవారి తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత పైకి వెళ్ళాలి మనం. ఇప్పుడు మీకు అమ్మవారిని చూపిస్తాను చూడండి. అమ్మవారి దర్శనం చేసుకొని మనం పైకి వెళ్దాం.
చాలా మంది భక్తులు వచ్చారు సోమవారం కానీ సోమవారం రోజులు, ఎందుకంటే శివుడి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సోమవారం వెళ్ళండి, చాలా బాగుంటుంది అని చెప్తారు చాలా మంది పెద్దవాళ్ళందరూ. అందుకే నేను సోమవారం వెళ్ళాను. ఇది మనకి విజయనగరం దగ్గర 50 km అండర్లోనే మనకి 48 km వస్తుంది. ఇలాంటి స్వయం విగ్రహాలన్నీ విజిట్ చేయండి, నేను చూపించాను. ఇప్పుడు అమ్మవారి తల్లిని దర్శనం చేసుకున్నారు కదా, ఇప్పుడు మనం పైకి వెళ్దాం. వెళ్ళి పంతులు గారి మాటలు అభ్యర్థం తీసుకుందాం. మనం ఫస్ట్ అభిషేకం చేయించుకుందాం సోమవారి దగ్గర, మన గోత్రం అని చెప్పుకొని. ఇంకెవరైనా ఈ వీడియో చూసి వస్తే మాత్రం ఖచ్చితంగా రండి, కామెంట్లు తెలియజేయండి. నాకు చాలా సంతోషం కలుగుతుంది, ఎందుకంటే నేను మీ అందరికి తెలియజేయాలని ఈ వీడియోలను చేస్తున్నాను. చాలా వీడియోస్ ఇలా మంచి అద్భుతమైన నేచర్ ప్లేసెస్ చూపిస్తున్నాను, అలాగే మనకి డివోషనల్ వీడియోస్ కూడా చూపిస్తాను. ఇంకా మీ సపోర్ట్ ఇప్పుడు ఎలవేళ ఉంటే నేను ఆశిస్తున్నాను, ఎందుకంటే ఇంకా నాకు ఎంకరేజ్ అవుతుంది అన్నమాట. అది ఒక బూస్టింగ్ ఉంటుంది. కొత్త కొత్త ప్లేసులు నేను అన్వేషిస్తూ మీకు చూపించడం ప్రయత్నిస్తూనే ఉంటాను నా ఛానల్లో. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను మిత్రమా. పూర్వం భీమ ప్రతిష్ఠ అంటారు. భీముడు జ్ఞానం వల్ల ఆ భీమ ప్రతిష్ఠ చేసే మానవులు చేసిన ప్రతిష్ఠ కాదు ఇది. దీని ప్రకారం అలాగా ఇంతవరకు నడుచుకుని వస్తున్నది. దీన్ని మానవులను తర్వాత దాన్ని చూసి దాన్ని ఏమైనా ప్రతిష్ఠించిన శివలింగాన్ని అభిషేకం రోజువారీగా జరుగుతున్న పూర్వం నుంచి మా తాతల నుంచి జరుగుతున్నది. ఇప్పుడు మేము చేసిన తరం కాదు, ఇది 3వ తరం మేము చేస్తున్నాం. ఇది అప్పుడు అంతకు ముందే ఇది భీమ ప్రతిష్ఠ అంటారు. భీముడు చేసిన ప్రతిష్ఠ ఇది, మానవులతో సంబంధం లేకుండా. అప్పట్లో ఈ అరణ్యాలు ఇవన్నీ దానికి సంబంధం లేదు అసలు. దానివల్ల మనకి ఈ భీమ ప్రతిష్ఠ అని దీన్ని ప్రసిద్ధిగాంచింది. అంతకుముందు ఇది ఎవరో చెక్కింది ఇది కాదు. ఇది దీనివల్ల మానవులు చూడకుండా చేసింది భీమ ప్రతిష్ఠ అంటారు. అంతకుముందు అరణ్యాల వల్ల ఇవన్నీ మొత్తం మీద మీరు చూశారు లేదు, సీతాదేవిది చేతులు అవి ఉంటాయి. రథం రావణాసు వెళ్ళిపోయింది, రాముల వారి గుడి పక్కనే మీరు చూశారు, చిన్న గొయ్యిలా ఉంటది, ఆ గొయ్యి పక్కనే ఉంటది. దానివల్ల ఇది అరణ్యాలు. అంతకుముందు తిరిగి వారు ఇవన్నీ అరణ్యాలు అనమాట. దానివల్ల ఇది ప్రసిద్ధి గాంచింది అనమాట. కానీ ఇది రాను ముందు ఎవరికి తెలియక ఇది ఒక పురాతనది కాబట్టి మామూలుగా చిన్న చితక అయితే బాగా ప్రతిష్ట అవుతుంది. దీన్ని డెవలప్మెంట్ లేక ఇలాగ ఒక ఇదిగా ఉండిపోయింది అంతే. ప్రైవేట్ ఇప్పుడు ఏ టైంలో ఈ గుడికి ఎక్కువ మంది జనాభా వస్తూ ఉంటారండి? కార్తీక మాసం మహాశివరాత్రికి ఇదేమోని సంక్రాంతి ముక్కనుముకి ప్రతి సంవత్సరానికి ఇది తీర్థం అవుతుంది. జాతర చాలా పెద్ద జాతర అవుతుంది. పూర్వం అయితే ఇంచుమించు 15-20 తోడగద్దలు వచ్చేది సాయంకాలం 2 గంటల నుంచి. ఇప్పుడు రాను తగ్గిపోయి 2-3 వస్తున్నాయి. అది కూడా ఈ మయాన్ని 1 ఎంతో వచ్చాయి అంతే, అలాగనమాట. దానివల్ల ఇది పురాతన దేవాలయం మహిషాసుర మధ్యని సైత గృహలింగేశ్వర స్వామి. సంక్రాంతికి చేయడం గల కారణం ఆ టైంలోని ముక్కనుముకి ప్రతిసారికి ఇప్పుడే కాదు, పూర్వం నుంచి ఇది మానవం చూసిన దగ్గర నుంచి అది కంటిన్యూషన్ చేస్తున్నారు. ముక్కను జాతర చేయడానికి ఆ రోజుకే దీనికి ప్రతిష్టాపన. ఉత్తరాయణ పుణ్యకాలం అప్పుడే స్టార్ట్ అవుతుంది, సంక్రాంతి రోజు. అందుకని ముక్కనుముకి స్టార్టింగ్ లో పెట్టారు ఇది జాతర గాను. అది అప్పటి నుంచి అలా నడుచుకుని ఇంతవరకు వెళ్తున్నది. ఓకేనమ్మా, ఓం నమః. మిత్రమా, నేను ఓన్ యూట్యూబ్ ఒక వీడియోస్ వల్లే నా ఇన్కమ్ వస్తుంది. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా కొత్త వీడియోస్ నేను తీయగలను. మీ సపోర్ట్ లేకపోతే నేనేం చేయలేను మిత్రమా. నాకు బూస్టింగ్ లాగా ఉంటుంది. మీ లైక్, మీ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మిత్రమా. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.